ఇంకా కూరలు, ఆయిల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా! అంటే ఏ ఆయిల్ తీసుకుంటే మన హెల్త్‌కి మంచిదో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. కుకింగ్ ఆయిల్స్ ద రైట్ చాయిస్ అనేది మనకి కంపల్సరీ ప్రతి పర్సన్ తెలుసుకోవాలి. మనకి ఆయిల్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. మన బాడీలో ఫ్యాట్ డైలీ ఇంటేక్ మోర్ దెన్ 30% అనేది మించకూడదు. సో మనం తీసుకునే ఆయిల్స్లో మనకి విజిబుల్, ఇన్విజిబుల్ ఆయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం వాడే ఈ కర్రీస్ కానీ, కొన్ని బ్రేక్ఫాస్ట్ లైక్ పూరీస్, కొంతమంది బోండాస్ అలాంటి వేసుకుంటుంటారు కదా, అందులో ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు ఎలాంటి కుకింగ్కి ఎలాంటి ఆయిల్ వాడితే మంచిది అనేది మనకి కొన్ని గైడ్లైన్స్ అనేవి ఇచ్చారు. సో వాటి గురించి మీకు నేను డిస్కస్ చేస్తాను. సో కొంతమంది హై ఎకనామికల్ స్టేటస్ వాళ్ళు ఆలివ్ ఆయిల్ అలాంటివి వాడుతూ ఉంటారు. కొంతమంది మామూలు ఉన్నవాళ్ళు పామ్ ఆయిల్ వాడతారు. సో అది మంచిదా, ఇది మంచిదా, వాటి బెనిఫిట్స్ ఏంటి, వీటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒక్కసారి క్లుప్తంగా అన్ని ఆయిల్స్ గురించి చెప్తాను. సో ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోండి. ఫస్ట్ ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే స్మోక్ పాయింట్ అని ఉంటుంది. స్మోక్ పాయింట్ అంటే మనం హీట్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్లో ఆయిల్ అనేది ఫ్రై అయ్యి స్మోక్ ఎమిట్ చేస్తుందో దాన్ని స్మోక్ పాయింట్ అంటారు. సో అలాంటి స్మోక్ పాయింట్ తక్కువ ఉన్న ఆయిల్స్ని మనం డీప్ ఫ్రైస్కి వాడకూడదు. అలాంటి తక్కువ ఉన్న స్మోక్ పాయింట్ ఆయిల్ డీప్ ఫ్రైకి వాడితే ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి క్యాన్సర్ కాజ్ చేస్తే, తర్వాత స్మెల్ కూడా బ్యాడ్గా ఉంటుంది. సో మన హై స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్స్ ఏంటంటే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, సో ఆవ నూనె అలాంటివి మనం వాడుకోవచ్చు అనమాట. ఏది వాడకూడదంటే బటర్ లేదా డాల్డా అలాంటివి వాడకూడదు. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ మనం ఎలాగో వాడేది సన్ఫ్లవర్ ఆయిల్స్ కాబట్టి అవి వాడండి. ఆయిల్స్లో మన ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయని తెలుసు. సో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అనేవి మనకి ఎసెన్షియల్ ఆయిల్స్లో ఉంటాయి. సో వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం వింటూ ఉంటాం omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 అవి ఏ ఆయిల్స్లో ఎక్కువ ఉన్నాయో తెలుసుకుంటే అవి కుకింగ్కి మనం వాడుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. omega-6 ఉన్న ఆయిల్స్ ఎక్కువ ఉండేది మనకి సోయాబీన్ ఆయిల్ అని ఉంటాయి. సోయా ఆయిల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా అవి తీసుకోవచ్చు. లేదంటే సన్ఫ్లవర్ నాన్ రిఫైన్డ్ అంటే గానుగులో పట్టించిన సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటాయి, అవి చాలా బెటర్. రిఫైన్డ్ సన్ఫ్లవర్స్ ఆయిల్స్ ఉంటాయి, అవి సెకండ్ టైం యూజ్ చేసేసరికి పెరాక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో రిఫైనింగ్ వల్ల మనకి స్మోక్ పాయింట్ అంటే డీప్ ఫ్రైస్లో మీరు వాడండి, కానీ నార్మల్ కుకింగ్కి యూ గో ఫర్ నాన్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే గానుగులో పట్టించింది. మళ్ళీ ఇంకో డౌట్, గానుగులో పట్టించినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ గానుగులు ఉంటాయి, కోల్డ్ ప్రెస్సింగ్, హాట్ ప్రెస్సింగ్ అని ఉంటాయి. ప్రిఫర్ కోల్డ్ ప్రెస్సింగ్. మళ్ళీ హాట్ ప్రెస్సింగ్లో ఏమంటే హై టెంపరేచర్లో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతాయంటే అందులో ఉన్న కెరోటినైడ్స్ కానీ ఇవి ఆ టెంపరేచర్కి ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి దెబ్బతినడం జరుగుతుంది. అదే మన వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి వాడడం వల్ల ఆయిల్ యొక్క ఎసెన్షియల్ ప్రాపర్టీస్ omega-3, omega-6 ఆ ప్రాపర్టీస్ అవన్నీ మెయింటైన్ అవుతాయి. సో ప్రిఫర్ నాన్ రిఫైన్డ్ ఆయిల్స్. ఇప్పుడు మనకి చాలా చోట్ల గానుగ నూనెలు అవైలబుల్లో ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోవచ్చు. సోయాబీన్ ఆయిల్ దొరికితే అది కూడా మంచిది, ఎక్కువ omega-6, omega-3 ఉన్నాయి, అవి హార్ట్ డిసీజెస్ అనేవి తగ్గిస్తాయి అన్నమాట. చాలామంది అడుగుతుంటారు గీ వాడొచ్చా ఫుడ్లో. ఏంటంటే కౌ గీ చాలా మంచిది, అందుకే మనం ఏదైనా పూజల్లో కౌ గీ వాడతామో అది పక్కన పెడితే 2 గీస్లో కౌ గీస్లో కెరోటినైడ్ కంటెంట్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కెరోటిన్ కంటెంట్ ఉన్న కౌ గీని ప్రిఫర్ చేయండి. లిటిల్ క్వాంటిటీలో తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మరి విపరీతంగా తీసుకుంటే హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో వెరీ మైన్యూట్ క్వాంటిటీస్ అకేషనల్గా తీసుకోవచ్చు. ఒరిజినల్ అని ఒక పేరు వింటున్నాం కదా, అదేంటంటే రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటుంది, దానివల్ల కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కొన్ని ఎక్కువ ఉంటాయని అంటారు. సో ఓన్లీ ప్రోడక్ట్ ఏంటంటే రైస్ బ్రాన్. ఇప్పుడు చాలా ఆయిల్స్లో అడ్వర్టైజ్మెంట్ జిమిక్స్ ఇస్తారు కొలెస్ట్రాల్ ఫ్రీ అని. అసలు మీకు తెలిసి అంటే కొలెస్ట్రాల్ అనేది ఏ ప్లాంట్ ఆయిల్లోని ఉండదు, అది ఉంది అంటే అది యానిమల్ ఆయిల్తో కంటామినేట్ అయితేనే అలా ఉంటుంది. సో మనం వాడే ఏ ఆయిల్స్లోని కొలెస్ట్రాల్ ఉండదు, అది జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ అనేది అంటారు, అది అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ పెద్దగా ఉండవు, కాకపోతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది. హై టోకోఫెరల్ కంటెంట్ అనేది ఉంటుంది, దానివల్ల చిన్న మైల్డ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇంతకీ మీరు చెప్పేది ఏంటి, ఏ ఆయిల్ వాడాలి అంటే మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్. ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. గ్రౌండ్నట్ ఆయిల్లో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే మనకి నువ్వుల నూనెలో కొన్ని హెల్త్ బెనిఫిట్స్, సన్ఫ్లవర్, కుసుమ నూనె, ఇలా మల్టిపుల్ ఆయిల్స్ ఉన్నాయి. సో మనకి వారంలో 3 రోజులు ఒక రకమైన ఆయిల్ వాడండి.
ఇంకో వారంలో 3 రోజులు ఇంకొక ఆయిల్కి మారండి. సో అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి, ఈ ఆయిల్ వాడినప్పుడు ఈ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అందరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు, అది ఒట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు, దాంట్లో కొంచెం ఆమ్లం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒట్టి సన్ఫ్లవర్ ఆయిల్లో ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన ఆమ్లం మిక్స్ చేస్తే ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి తగ్గుతాయి. అండ్ omega-3 omega-6 కంటెంట్ రేషియో అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆయిల్ గురించి చాలా వివరంగా చాలా చక్కగా చెప్పారు మేడం. ఎలాంటి ఆయిల్ వాడితే ఎంత హెల్త్ ఉంటుంది, ఎలాంటి ఆయిల్ వాడితే ఎంత మంచి జరుగుతుందని ఇప్పుడు దాకా మాకు తెలియని విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.